సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ కుటుంబాన్ని ప్రభుత్వం న్యాయం చేయాలని, మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల పాఠశాలను సందర్శించి వివేక్ ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని మాట్లాడడాన్ని తప్పుబట్టారు. మంత్రి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వివేక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం 50 లక్షలు ఇవ్వాలన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి పేరెంట్స్ సనాది సత్యనారాయణ, బిల్లం రాములు, జాతీయ మాల మహానాడు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎల్క దేవయ్య, ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ఏ కిషోర్, బొజ్జ హరీష్, బీఆర్ఎస్పీ పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మంకల రమేష్, సనాది లక్ష్మణ్, సనాది యాదగిరి, గుమ్మడి సాయి శ్రీరామ్ తదితర కుల బాంధవులు పాల్గొన్నారు. అనువాదాస్పదంగా ఏదో మూలుతాడు మెడకు తట్టి చనిపోయిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఫ్లెక్సీలో చూసుకోండి, అబ్బాయి మెడ చూసుకోండి, ఆ తాడేస్తాడు, ఆయన నూలుతాడని చెప్తున్నాడు. ఎవరైనా 9 o'clock ప్రతి స్కూల్ 9 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుంది. 9 to 10 మధ్యలో అబ్బాయి ఆల్రెడీ ప్రాణం పోయింది. విషయం ఏంటంటే హత్య చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రకరకాల చేస్తున్నారు. మొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి దీన్ని డాటా తీసుకోవాలి, దీన్ని సీరియస్ తీసుకోవాలి, దీన్ని కలెక్టర్ గారు తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, రోజులు ఇద్దరి వారైనా కఠినంగా శిక్షించాలని చైర్మన్ గారు రక్తి వెంకట గారు స్పందించి మాట్లాడితే నిన్న వచ్చిన మంత్రి గారు మమ్మీ మంచిగా ఉన్నా అంటే మంచిగా ఉన్నా టిఫిన్ చేసుకోవాలంటే జీరా రైస్ తిన్న మమ్మీ మంచిగా ఉన్నా, సరే సరే మమ్మీ బాయ్ పెట్టేస్తున్నా, సార్ వస్తున్నాడు సీరియస్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ 11 గంటలకి ఆయన ఫోన్ వచ్చిందట, దెబ్బ తాకింది మీ అబ్బాయికి రండి తొందరగా అంటే ఆయన దెబ్బనే కదా అని నాకు కూడా చెప్పకుండా ఇంట్లోకెళ్ళి బయలుదేరి వచ్చేసరికి 20-30 మంది ఉన్నారట హాస్పిటల్లో. నా కొడుకు కనిపిస్తలేడట, ఏడి నా కొడుకు అని ఇక్కడ ఉన్నాడు అని ఒక మూల పడేసి చూపిస్తురట. ఆయనకి ఏం చేయాలి అర్థం కాదు. ఆయన ఆపేసిండు, ఏడ్చుకుంటూ వచ్చి బయటకు ఏడ్చుకుంటూ వచ్చి తిట్టిండట. తిట్టేసరికి ఎక్కడో అక్కడ చంపేయండట. మళ్ళీ మా అల్లుడికి చిన్నల్లుడికి ఫోన్ చేసి, పసుపురంలో ఉంటాడు మా అల్లుడు, సీన్కు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు, ఏడు మామ వాడు అని అంటే అట్లా రూమ్ చూడిపోవా సీన్ అని చూసేసరికి లేడు. తీసుకుపోయి వెనక నుండి తీసుకుపోయి స్ట్రెచ్చర్లో పడేసారు. అక్కడ వేస్తే బయటికి తీయడానికి ఛాన్స్ ఉండదని వాళ్ళు దాంతో లేచేసారు. ఇట్లా వచ్చే వరకు కొడుకు లేడు హాస్పిటల్లో, స్ట్రెచ్చర్లో ఎట్టి కాక పడేసారు. దిక్కులేని వాళ్ళగా ఇప్పుడు వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ అయితే లేరు. ఇట్లా పొన్నం ప్రభాకర్ వచ్చి అనుమానాస్పదంగా జరిగిండు అని మాట్లాడుతుండు. ఒక తల్లి గుండె కొత్త ఎట్లుంటో చెప్పదు. ఇప్పటి వరకు ఏం న్యాయం లేదు. వాళ్ళు చూపించేది ప్రూఫ్కు నా కొడుకు ఉన్నదానికి ఏం సంబంధం లేదు చెప్తా. వాళ్ళు గట్టు తాడేసారు, ఏదో వాళ్ళ మీద పోవాలని నేను ఒకటి ఇచ్చేసారు. కానీ నా కొడుకు ఇట్టున్నది, ఆయనకి ఏం కొత్తలేదు తెలుసా. కానీ ఏదో ఒక న్యాయం జరిగేదాకా నేను మాత్రం వాళ్ళని ఇచ్చిపెట్టేదే లేదు. నా కొడుకు డ్రాయింగ్లో ఇంటర్నేషనల్ ఫస్ట్ వచ్చిండు, మంచిగా చదువుకుంటుండు కదా అని నేను అందుకని వచ్చిన. మాకు ఇట్లాంటి ఇంతకుముందు కేసులు ఉన్నాయి ఎట్లున్నాయో తెలియదు, కానీ మంచిగా అవుతుండు కదా అని నేను మంచిగా తోలిచ్చిన నా కొడుకుని. ఇప్పుడు ఈ దీపావళి సెలవులకు తొందరగా పంపిస్తాను నా పిల్లోని అని నేను ముందుగా పంపించిన. కానీ నా పిల్లల్ని అనుమానం అసలు ఘోరంగా చంపారు సార్. ఆయనకి ఏం తెలియదు, చిన్నోడు న్యాయం పిల్లగాడు సార్. ఆయన ఇప్పటి వరకు ఏం న్యాయం లేదు. ఇదే ప్రభుత్వం సార్, ఇది చెప్పండి. ఇప్పుడు మాట వాళ్ళు వచ్చి మాట్లాడిపోతున్నట్ట, ఇది ఏంటి చెప్పండి. ఇదే ఒక కన్న తల్లి కడుపు, తనకైతే తన కొడుకైతే అట్లే ఉంటున్నా. చెప్పండి ఏం చేయాలి సార్ మేము? మరి గత 2 రోజుల క్రితం వివేక్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి ఈ చనిపోవడం విషయంలో విద్యార్థి నాయకుల పక్షాన మేము ఆ రోజు కూడా ధర్నా చేయడం జరిగింది. అప్పుడు గౌరవ ఏసీపీ గారు వచ్చి మనకు విచారణలో చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తామంటే మనం ధర్నా కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కూడా గౌరవ మంత్రి గారు నిన్నటి రోజున వచ్చి మరి విచారణలో ఉండగా మరి ప్రమాదవశాత్తు విద్యార్థి చనిపోవడం అనేది అనడం అనేది చాలా ఖండిస్తున్నాం మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన. ఎందుకంటే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులను ఇంతవరకు కూడా భరోసా ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరగలేదు. విచారణలో ఉన్న సంగతిని మీరు మర్చిపోయి మరి ఎలా అంటారని మేము విద్యార్థి నాయకుల పక్షాన మేము మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా
మీరు విచారణ చేసి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోతకు మీరు భరోసాగా ఉండి వారి యొక్క బాధను తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ గురుకుల పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఇంతవరకు కూడా ఆమె మీద చర్యలు తీసుకోకపోవడం అనేది ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక స్కూల్లో మనం అన్ని నమ్మకంగా మనకు పేద విద్యార్థులం కాబట్టి మంచిగా చదువుకోవాలని మనం ఒక ఆలోచనతో పంపిస్తున్నాము. విద్యార్థులకు ఎలాంటి మీరు భరోసా ఇస్తారు భవిష్యత్తులో? ఇలా అయితే ఎంతో మంది కూడా గురుకుల పాఠశాలలు పంపించడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే సమగ్ర చర్యలు చేపట్టి వీటి పట్ల ఇంకోసారి జరగకుండా ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాధ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తారీఖు నాడు వివేక్ అనే స్టూడెంట్ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగానే చనిపోయారని చెప్పేసి వాదన. అది అనుమానాస్పదం కాదు. ఎందుకంటే విద్యార్థి యొక్క మెడకున్నటువంటి ఈ యొక్క తాటుకు అక్కడ గ్రిల్కున్నటువంటి ఆ తాడుకు సంబంధం లేకుండా ఉంది. ఇప్పటికి కూడా ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా అదేవిధంగా మంత్రి గారు కూడా నిన్న వచ్చి ఏదో కొంచెం నామకవాసుగా మేము వచ్చి సందర్శించినాము, మేము వచ్చి ఓదార్చినాం అనే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వారికి భరోసా కల్పించి గవర్నమెంట్ తరఫున 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించి వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అదేవిధంగా ఆ యొక్క హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క విద్యార్థి కూడా ఆపద రాకుండా ప్రతి ఒక్క టీచర్ల పైన కానీ ప్రిన్సిపాల్ గారి పైన కానీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా ఖండించి వారికి తగిన శిక్ష వేయాలని పేరెంట్స్ కమిటీ పక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.